కృష్ణ కృపా శ్రీమూర్తి అభయచరణాలు భక్తి వేదాంత శ్రీల ప్రభుపాదికి గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 16వ అధ్యాయం 4వ శ్లోకం భగవద్ విభూతి గూఢాశ్చర్య భూతాత్మ భూతాన భూతభావన నత్వాం పశ్యంతి భూతాని పశ్యంతం మోహితాని తే దేవా అందరినీ పోషించువాడా నీవు జీవుల అందరి పరమాత్ముడ అయినను గూఢముగా నుండువు. ఈ విధంగా నీతే మోహితులై జీవులు నీవు వారిని చూచుచున్నా నిన్ను వారు చూడజాలకున్నారు. భగవంతుడికి మనల్ని జైల్లో పడేసి మనమంతా కూడా భగవంతుడి తుంటరి పిల్లకాయలు, మిస్యూస్ చిల్డ్రన్. మీరెవరు మంచివాళ్ళు అనుకోమాకండి. అంటే మంచివాళ్ళు అయితే ఇక్కడికి రారు. ఎవరికి వాళ్ళు నేను చాలా మంచి భక్తురాలని కేవలం ఇతరుల్ని మభ్యపెట్టడానికి కానీ లేదా అహంకారం కొద్దీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం కానీ ఎప్పుడు కూడా నా భక్తి ఏం భక్తి, నాకేముంది భక్తి, ఏదో తంటాలు పడి చేయగలిగినంత. అంటే ఇక్కడ భగవంతుడు మనందరికీ కూడా ఉచిత భోజనాలు ఇక్కడ పడేసి తిని బాగుపడండిరా, తిండి గురించి ఆలోచించక్కర్లా. భగవంతుడి తిండి ఏర్పాటు చేయకపోతే మనం పెట్రోల్ తాగి బతుకుతామా, మనం రాళ్ళు తిని బతుకుతామా? అందుకే అది గవర్నమెంట్ కావచ్చు, దాతలు కావచ్చు, ఎవడో ఒకడు కూర్చోబెట్టి తిండి పెడుతూ ఉంటాడు. భగవంతుడి ఏర్పాటు. దాతలు పెట్టలేదు, మనకి ప్రభుత్వం పెట్టలేదు స్కీములు. కానీ నేను భగవంతుడు ముందర చెబుతాడు, అందరినీ పోషించువాడా. అంటే ఎందుకు పని చేస్తున్నావయ్యా, పని చేయకపోతే తిండి ఎక్కడ దొరుకుతుంది? దట్స్ నాట్ ట్రూ. తిండి కోసం పని చేస్తున్నట్టయితే మేము మీకు హామీ ఇస్తున్నాం, మీరు కావాల్సినంత తిని మీరు చక్కగా ఉండి భగవంతుడి సేవలు చేసుకోండి. నేను బజార్లో పోతున్నా, రోజు వాకింగ్ పోతా, ఎవరిని తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టాలా? వాడు గొడ్డి చాకరీ చేసి తింటున్నాడు. కానీ మనకు తెలుసు వాడు చాకరీ చేయకపోయినా కూడా తిండి దొరుకుతుంది. ఇప్పుడు ఈ వయసు వచ్చి సంపాదించి నేను సంపాదించుకున్నా తింటున్నా అనొచ్చు. కానీ నీకు సంపాదించుకునే వయసు లేనప్పుడు, సంపాదించుకునే తెలివితేటలు లేనప్పుడు కూడా తిండి దొరికింది కదా. తిండి ఏర్పాటు ఉంది. మనం పని చేస్తున్నా కాబట్టి నేను తిండి తింటున్నా, సంపాదించుకుంటున్నా. ఒకసారి జగన్నాథ్ మిశ్రా, శచీమాత ఇద్దరి మధ్య గొడవ. ఆయన అంటాడు వీడు కూడా విశ్వంబర్లాగా, విశ్వరూపులాగా విశ్వంబరు కూడా లేదా
విశ్వరూపులాగా ఈ నిమ్మాయి కూడా ఎక్కువ చదువులో పడ్డాడంటే వాడికి వైరాగ్యం కలిగి సంసారాన్ని వదిలేసిపోవచ్చు. ఈ రోజుల చదువులతో మనం ఇంకా ఆసక్తిని పొందుతూ ఉంటాం. ఎందుకంటే అవి చదువులు కాదు, మాయ. మామూలుగా మళ్ళీ మాయ, చదువులు చదివితే ఇంకా మాయలో పడతాం. దట్స్ ఆల్. అంటే వెనకటి కాలంలో చదువులు అనగానే వేదాధ్యయనం, గురువుల దగ్గరికి వెళ్ళి, గురుకులంలో ఆధ్యాత్మిక గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం. చదువులు అంటే ఈ చదువుల వల్ల ఏమీ ప్రయోజనం లేదు. చదువుకుని ఉద్యోగాలు లేకుండా ఎంతమంది తిరుగుతున్నారు. చదువుకుని జీతాలు తాగకుండా ఎంతమంది బతుకుతున్నారు. ఉద్యోగాలుండి కూడా వాడు కోరికలు తీరక ఎంతమంది బతుకుతున్నారు. ఉద్యోగం ఉండి కోరికలు తీరి ఆయన కూడా సుఖం లేకుండా. ఏ రోజుకి ఆ రోజు చికాకులకి, చింతలకి, భయాలకి లోనవుతూ ఈ చదువులు ఏం చేశాయి అంటే రాసి పెట్టలేకపోతే మనం చదువుకున్నా కూడా సంపాదన ఉండదు. రాసి పెట్టి ఉంటే ఏలు ముద్రలు వేసుకున్నా కూడా కోట్లు సంపాదించవచ్చు. రాసి పెట్టి ఉంటే ఏలు ముద్రలు వేసి కోట్లు సంపాదించవచ్చు. మనకి రాసి పెట్టి లేకపోతే పెద్ద పెద్ద చదువులు చదువుకొని అడుగు తినేవాళ్ళలాగా, ఉద్యోగాలు లేక వచ్చిన జీతాలు సరిపోక. అటు ఇక్కడ కేవలం బతకడం కోసం ఉద్యోగాలు చేసిన అవసరం లేదు. అంటే మనకి ఏవో కోరికలు, దానికోసం బతకడం కోసం ఏవేవో కోరికలు. కొన్ని కోరికలు చెప్పుకోలేము, కొన్ని కోరికలు ఏదో తెలియదు మనకి. డబ్బులు వస్తూ ఉంటే ఆ కోరికలు బయటపడతాయి. ఈ రకంగా జనాలు వాళ్ళకి ఏం కావాలో కూడా తెలియదు. కాబట్టి జగన్నాథ్ మిశ్రా, సచీమాత ఇద్దరు కూడా పండితులు. సచీమాత గొప్ప పండితుడి యొక్క కూతురు. కాబట్టి ఆమె కూడా పండితురాలు. ఆమె కేవలం ఇంట్లో బతుకుతున్నటువంటి బ్రాహ్మణి. ఆయన सच्ची माता का पिताजी का नाम क्या है? हाँ? सच्ची माता नीलांबर चक्रवर्ती. करेक्ट. नीलांबर चक्रवर्ती పెద్ద పండితుడు ఆయన. అంటే బాగా తెలివితేటలు బాగున్నాయి. లేకపోతే చైతన్య మహాప్రభుని ఎట్లా కంట్రోల్ చేస్తుంది. తెలివితేటలు బాగున్నాయి కాబట్టి ఆ భక్తురాలైంది. తెలివితేటలు లేనివాడు ఎవడు భక్తుడు కాలేడు. తెలివితేటలు ఉన్నవాళ్ళే భక్తులు కాగలుగుతారు. ఆమె తెలివితేటలు భక్తురాలే కాదు, భగవంతుని కూడా కంట్రోల్ చేసేటువంటి, అంటే అంత భక్తి, అంటే అంత తెలివితేటలు. మనం కూడా భక్తి చేస్తున్నాం, మన మాట ఆయన పట్టించుకోడు అసలు వీళ్ళంతా. ఎందుకంటే ఇవన్నీ ఉత్తిత్తి మాటలని తెలుసు. వీడు లోపల హృదయంలో వేరే పెట్టుకుని బయటికి ఓ నా స్వామి ఓ నా స్వామి. భగవంతుని మనం ఆ విధంగా మోసం చేయలేం. అంటే మనకి ఏమాత్రం మనకి భక్తి లేదు, దానిలో డౌట్ ఏం లేదు. ఏదో కొద్దిగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ సచీమాత
పూర్తిగా చైతన్య భగవంతుని తన సంతానం అయ్యేట్టుగా మీరు కూడా చెప్పండి, నువ్వు నాకు కొడుకు కావాల్సిందేనయ్యా, నువ్వు చెప్పగలలేదు. అంత అంత ప్రేమ ఉంది ఆయన్ని కృష్ణుడి ముందు నిలబడి, ఏమయ్యా నువ్వు ఎప్పుడు నా కొడుకు కాబోతున్నావు, నా స్త్రీ రూపానికి సార్థకతను కలిగించి వాళ్ళని పుట్టించి వీళ్ళని పుట్టించి మేము ఏడుస్తూ కూర్చున్నాం. నువ్వు పుట్టినప్పుడు కదా మేము నిజంగా సంతోషంగా ఉండేది. సత్యమాత అసామాన్యులు. షీ ఈజ్ నాట్ మామూలుగా జగన్మాత. జగన్మాత అంటే రాధారాణి అనుకుంటూ ఉంటారు, కానీ జగన్మాత అంటే సత్యమాత కూడా. భగవంతుడికి ఎవరైతే తల్లో భగవంతుడు జగన్నాథుడు, ఆ జగన్నాథుడికి తల్లి, అప్పుడు ఆమె కూడా జగన్మాత. అంతే కదా. ఆమె పుట్టించకపోతే చైతన్య బాబు ఎక్కడి నుంచి బయటకు వచ్చిండేవాడు. భగవంతుడు తన భక్తుల కోసం వస్తాడు ఇక్కడికి. భగవంతుడు ఆయనకు వేరే పనేం లేదు. ఈ దుర్మార్గుల్ని దుష్టుల్ని దండించడానికి ఆయన రావాల్సిన అవసరం లేదు. ఆయన కేవలం తన భక్తులకి ఆనందాన్ని ఇవ్వడానికి. విగ్రహాలన్నీ ఎలా వెలుస్తూ ఉంటాయి భక్తుల కోసం. ఆయన మాధవేంద్రపురి తిరుగుతున్నాడు, లేదా రూప గోస్వామి తిరుగుతున్నాడు, లేదా సనాతన గోస్వామి తిరుగుతున్నాడు. భగవంతుడు నేను ఇక్కడున్నా, నువ్వు నన్ను బయటికి తీసి నాకు సేవలు చేయి, మీకు నాకెందుకు చేయట్లేదు. మనం సేవలు చేసే రకంగా గళగ్రాహి. గళగ్రాహి వాళ్ళు మనం విగ్రహారాధన. విగ్రహారాధన ప్రేమ ఉంటే అది భగవంతుడితో ఎంతో చక్కటి సంబంధంలాగా అనిపిస్తుంది. ప్రేమ లేకపోతే ఓ బండరాయి మెడ కట్టినట్టు అవుతుంది. అది 11:30 అయింది, నైవేద్యం పెట్టాలి, 12 అయింది, పోయి ఆరేంజ్ చేయాలా, లేకపోతే మహారాజు గారు వస్తారు ఏమయ్యా ఆర్తి ఎందుకు జరగలేదు. కానీ బలవంతంగా, ఎందుకంటే మన మైండ్ కంట్రోల్లో లేదు కాబట్టి మనం గురువు గారి ద్వారా కంట్రోల్ చేయబడతాం. గురువు గారు మనల్ని తిట్టి మందలిచ్చి మన భక్తులు ఏటుగా వాళ్ళు చేస్తారు. అంటే ఇక్కడ మనం విగ్రహ ఆరాధన మనకి భక్తి లేకపోతే అది ఒక బరువుగా తయారవుతుంది, బర్డన్గా. ఎవరు చేస్తారు, నువ్వు చేస్తావా, మంగళారతి నువ్వు చేస్తావా. మామూలుగా మీకు ఎక్కడ సంతోషం కలిగితే మీరు పోటీ పడతారు, నేను చేయాలి నేను చేయాలి. ఎవరు చేస్తారు, నువ్వు చేయాల్సిందే. అక్కడే ఉంది, అక్కడ భక్తి లేకపోవడలే. ఇది మనం జాగ్రత్తగా సాధన చేయకపోతే మనలో ఎదుగుబాటు ఎలా వస్తుంది. మనం ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకుంటూ ఉంటే, మొక్కల్ని సరిగ్గా పెంచుతూ ఉంటే, లేకపోతే దానికి చీడబట్టి దానికి పురుగు పట్టి, లేదా మేకలు తినేసి నీళ్లు వేయకపోతే ఎండిపోయి తులసి చూస్తూ ఉంటాం. ఇక్కడ మన ఎవరికి భక్తి లేదు కాబట్టి కొత్త తులసిని తీసుకొస్తాను, నాకొద్దు బాబోయ్ మీ భక్తి అని మాత్రం వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళీ లేదు లేదు మీకు సేవ చేయాలి, మళ్ళీ తీసుకొచ్చి పెడతాం, మళ్ళీ పారిపోతూ ఉంటాం. భక్తి చైతన్య మహాప్రభు, సత్యమాత గొప్ప పండితురాలు. నిజమైన పండితుడు అంటే భక్తుడే అయి ఉంటాడు. పండితుడైన భక్తుడు కాకపోతే అతను మిథ్యా పండితుడు, బోగస్. అంటే శాస్త్రాలన్నీ వదిలివేయచ్చు, కానీ అవి మనకు అరగకపోతే లాభమైంది. అంటే మీరు బాగా వడలు తినచ్చు, మీరు ఆగ్రాపేట తినచ్చు,
తినడం వరకు బాగానే ఉంది, అరక్కపోతే ఏమవుతుంది మనకి అపానవాయువు తేన్పులు మనకి ఉబ్బరించి తినకుండా ఉండడం మీరు తిని ఏం సుఖపడ్డారు మీరు. అరగ్గా మనం పండితులయ్యండి మనకి పైత్యం చేసి అహంకారానికి పోవడం, వాద వివాదాలకు దిగడం. మన మామూలు పండితులైతే వాద వివాదాల్లో పడతాం. మన నిజమైన పండితులైతే ఎవరితో మాట్లాడాలా ఎవరితో మాట్లాడకూడదు చూడంగానే తెలిసిపోతుంది. ఇక్కడ పనికి మాట్లాడి వీటితో మాట్లాడి వేస్ట్, వీడు భక్తుడు కాదు. అంటే నేను కంఠశోష పెట్టుకోవాల్సిన అవసరం లేదు, తెలిసిపోతుంది. మనుషులు వాళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే వినయంగా ఉండేవాళ్ళకి చెబితే, అమాయకులకి చెబితే, వినయంగా ఉండేవాళ్ళకి చెబితే, ఉత్సాహంగా ఉండేవాళ్ళకి చెబితే నేర్చుకుంటాడు. వాడికి నేర్చుకోవాలనే ఉత్సాహం లేదు, వినయం లేదు, వాళ్ళు ఏం నేర్చుకోగలుగుతారు? బంతి కొట్టినట్టుగా బంతిని కొడితే ఎంత కొడితే అది అంత పైకి వెళ్ళిపోతుంది, అక్కడే ఉండదు. అది ఎవరికైతే వినయం లేదో ఉత్సాహం లేదో అటువంటి వాళ్ళు భక్తి మార్గంలో నిలబడలేరు. అంటే నిజమైన పండితుడు అంటే ఆత్మకి శరీరానికి తేడా తెలుసుకున్నవాడు పండితుడు. మనసుని ఇంద్రియాలని కంట్రోల్ చేసుకున్నవాడు పండితుడు. భగవంతుడికి శరణాగతి పొందినవాడు భక్తుడు పండితుడు. అంటే పండితుడికి లక్షణాలు ఉంటాయి. తర్వాత అందరినీ కూడా ఎవరు కూడా అనర్హులు కారు, భక్తికి ఎవరు కూడా అనర్హులు కారు ఎవరైనా. అంటే అందరికీ అవకాశం ఇస్తూ ఉంటాడు. ఒక పండితుడు ముందరే వాళ్ళని చూసి మనం వాళ్ళతో మాట్లాడిన తర్వాత తెలుస్తుంది వీళ్ళు దీన్ని గ్రహించగలరా లేదా. ఇంకా భక్తులు ఎప్పుడు కూడా ఎలాంటి భౌతిక యోగ్యతలతో సంబంధం లేకుండా భక్తులు అవడానికి ఎలాంటి భౌతిక యోగ్యతలు ఆడవాళ్ళ మగవాళ్ళ అవసరం లేదు భక్తికి. చదువుకున్న వాళ్ళ చదువు లేని వాళ్ళ అవసరం లేదు భక్తికి. హిందువుల కాదా అవసరం లేదు భక్తికి. వీడు రోగి ఆరోగ్యంగా ఉన్నాడా, ఆరోగ్యంగా ఉంటే భక్తుడు అయిపోతాడా అయింది. రోగి అయినంత మాత్రాన భక్తుడు కాలేడైంది. రోగి అయిన వాడే భక్తులు కావచ్చు, నేను రోగంతో వాడు వస్తున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, నారాయణ గోవింద అని భరించలేక. అంటే రోగాలు వస్తే మీరు భక్తులు అయ్యే అవకాశం ఉంది. మీరు డబ్బులు లేకపోతే భక్తులు అయ్యే అవకాశం ఉంది. డబ్బులు ఉంటే కళ్ళు నెత్తికెక్కచ్చు, డబ్బులు లేకపోతే ఎవరి కింద పడి గమ్మని పడి ఉండాలి. అదే చదువు లేకపోతే తొందరగా భక్తులు అయ్యే అవకాశం ఉంటుంది. ఎంత చదువు ఎక్కువ ఉంటే అంత కొవ్వు పడుతుంది. నేను కాబట్టి అందుకే వాడు రాడు. ఇలాంటి అమాయకులంతా వచ్చి కూర్చోడం తప్పితే వాడు ఎండి చేసినాడు వాడు వచ్చి కూర్చున్నాడా, ఏమైనా పిహెచ్డీ చేసినాడు వాడే వస్తున్నా అంత ఈ బాపతే వచ్చి ఇక్కడ కూర్చునేది. చదువు ఎక్కువైతే ఇదంతా మనకి ఇది మనకు కాదు. చదువుని వాళ్ళు ఎవరు వచ్చి భాగవతం క్లాసులో కూర్చోదు. నువ్వేట కూర్చున్నావు. చదువుకున్న వాళ్ళు ఎవరు వచ్చి భాగవతం క్లాసులో కూర్చోరు, కానీ నువ్వేట కూర్చున్నారు. ఆ చదువు కాదనుకున్నారు కాబట్టి వచ్చి కూర్చుంటున్నారు. వినయం కలిగింది కాబట్టి. మనకి చదువులు ఉన్నాయి కానీ కొమ్ములు వచ్చినట్టు, మనకి చదువులు ఉన్నాయి కానీ కొమ్ములు వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ కొమ్ములు ఏమైనా వస్తాయండి, కొమ్ములు ఏమైనా చదువుకుంటే కొమ్ములు రావు, పొగరు వస్తుంది. కాబట్టి చచ్చిమాత నిజమైన బ్రాహ్మణి.
ఆయన నిజమైన పండితురాలు. జగన్నాథ్ మిశ్ర ఆయన పారంగతుడు, ఆయన శాస్త్రాలు చదివాడు. కానీ ఇద్దరి మధ్య వాళ్ళు మామూలుగా మొగుడు పేళ్ళలాగా ఇంట్లో మాట్లాడుకుంటున్నారు, కానీ వాళ్ళ మాటలంతా కూడా వేదాంతం. చచ్చిమాత మాట్లాడింటే వేదాంతం. మనలాగా మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు బేరం చేసి ఇట్లాంటి టాపిక్స్ కదా వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలు చర్చించుకునేది. వాళ్ళు ఎలాంటి టాపిక్లు చర్చిస్తున్నారా అంటే అన్నాడు నిమాయి పండితులు. నిమాయి ఇతనికి చదువు ఎక్కువైందంటే ఇతనికి సంసారం అంటే వైరాగ్యం కలిగి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఇంత అందమైనటువంటి ఇంత చైతన్య మామ చూస్తూ ఉంటే ఇంక వేరే పని ఏం చేయాలనిపించదు. అంటే అప్పుడు చిన్న చిన్న పిల్లలు ముద్దుగా ఉంటే వాడికి మీకు ఏం సంబంధం లేకపోయినా వాడిని ఊళ్ళో తీసుకుని వాడి బుగ్గలు ఇట్టి రానేదాకా మీకు మీ చేతులు గమనం లేవు అనే కదా మీరంతా గమనించుంటారు. అంటే చిన్న చిన్న బుజ్జి బుజ్జి పిల్లకాయల పని ఇట్టిట్ట పోతుంటే హేమశ్రీ కానీ పట్టుకుని ఏదో 2 నిమిషాలు ఆ పిల్లతో ఆడుకుంటే కానీ మనసు గమనుండదు. మీ చైతన్య మహాప్రభు నిమ్మాయి ఆయన ఎంత అందంగా ఉంటాడు. సృష్టిలో ఉండే అందం అంతా ఒక పక్క, ఆయన ఒకడో పక్క. ఎటువైపు బరువు ఎక్కువగా ఉంటుంది. సృష్టిలో ఉండే అందాలన్నీ నయాగరా ఫాల్స్, నందన కాననాలు, తర్వాత అప్సరస్సులు, తర్వాత సుందరమైన దృశ్యాలని. తాజ్మహల్ సమాధుల మధ్యలో ఎవడు తిరుగుతాడు. సృష్టిలో అందాలు. అందం అంటే మనుషులు కట్టిన దానిలో దేనిలో ఉండదు అందం. మనుషులు కట్టిన కాంక్రీట్ గోడలు. అందం అంటే భగవంతుడి సృష్టి. అది భగవంతుడి సృష్టి అంతా ఓ పక్క వెరైటీ మతిపోయేట్టుగా ఉంటుంది. అమెరికా పోతే ఒక రకం, మీరు థాయిలాండ్ పోతే ఒక రకం, సముద్ర ఒడ్డున అరణ్యాలకు పోతే, నదుల మధ్యలోకి పోతే, కొండలు ఎక్కితే ఎక్కడికక్కడ మనం నోరేళ్ళ పెట్టుకుని చూస్తూ ఉంటాం. అందుకే మనం యాత్రలు ఎందుకు చేస్తూ ఉంటాం? ప్రపంచాన్ని చూసి రావడానికి పోతూ ఉంటాం. ఇది ఇంట్లో బోరు కొడుతుంది, కూర్చొని గిన్నెలు తలుచుకోవడం, వండుకోవడం, తినడం, పండుకోవడం, గిన్నెలు బయటికి పోతే కొద్దిగా మనస్సు కొద్దిగా హృదయ కవాటాలు తెలుసుకోవడం. కాబట్టి మిమ్మల్ని అడిగిన ప్రశ్న, ఈ సృష్టిలో విచిత్రమైనటువంటిది, అద్భుతమైనటువంటి, అంతులేనటువంటిది, విచిత్రమైనటువంటి, ఎక్కడికక్కడ మీరు వా అంటూ నోరేళ్ళు పెట్టుకుని చూస్తూ ఉంటారు. అట్లుంటుంది ఈ జగత్తు. అప్పుడు మేము వాట్సాప్లో చూస్తూ ఉంటాం అదిరిపోయేటువంటి దృశ్యాలు. కానీ సృష్టిలో ఉండే అందాలన్నీ ఒక చోట, భగవంతుడు ఒకడొక చోట. భగవంతుడి భారీ అంటే ఇట్లాంటి సృష్టి మనం చూసిన సృష్టి ఏముంది ఇక్కడ? అనంత లోకాల్లో తిరిగినా కూడా మీరు మళ్ళీ ఇంకా ఎత్తుక్కునే ఉంటారు. బ్రహ్మాండ భ్రమిత కోన భాగ్యవాన్. ఈ బ్రహ్మాండాలను తిరుగుతూ ఉండండి కుదిపోయేదాకా, అసిద్ధలోకం పోయేదాకా, ఆ గంధర్వలోకం పోయేదాకా, ఆ కిన్నర లోకం పోయేదాకా, ఆ జనలోకం పోయేదాకా, స్వర్గలోకం పోయేదాకా, బ్రహ్మలోకం పోయేదాకా. పోయిన తర్వాత మళ్ళీ ఇదే కూడా నో సాటిస్ఫాక్షన్. ఎక్కడికి పోయినా కూడా మనకి తృప్తి అనేటువంటిది కలగదు. అటు వీళ్ళు నిజమైన పండితులు. జగన్నాథ్ మిశ్ర ఆయన అన్నాడు, చదువు ఎక్కువైతే సంసారం అంటే విరక్తి కలుగుతుంది. అది లక్షణం. ఎవడైనా పండితుడైతే అతనిలో వైరాగ్యం కనబడుతుంది. అతనికి వైరాగ్యం కలగట్లా ఈ కేశవ్ కాశ్మీర్ లాగా దిగ్విజయ్ పండిట్ ఎవడు నాతో వాదించగలడు అంటే పైత్యం పెరిగింది. పైత్యం
నిజంగా మనం పండితులైతే ఎవడైనా మీతో వాదులాడడానికి వస్తే దేవుడి గురించి మీరు వెంటనే సంతకం పెట్టేసి టైం పాటు రాసుకో, నువ్వు ఓడిపోయాను రాసుకుపోతామండి ఇక్కడి నుంచి. డోంట్ వేస్ట్ అవర్ టైం. అంటే భక్తులు ఎంతో తెలివితేటలతో ఉంటారు. ఎందుకంటే దేవుడు లోపల నుంచి చెబుతూ ఉంటాడు, వీళ్ళతో మాట్లాడు, వీళ్ళతో. అందుకే కూర్చోబెట్టి పుస్తకాలు ఇస్తూ ఉంటాడు. క్లాసులో కూర్చున్నాడంటే ఒక పుస్తకం తీసుకుని పోతూ ఉంటాడు. ఆ రకంగా వాళ్ళతో మాట్లాడితే జగన్నాథ్ మిశ్రా ఏమన్నాడు, ఈ చదువు ఎక్కువైందంటే ఈయనకి వైరాగ్యం కలిగి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. మనం వీడిని వదిలి ఒక క్షణం లేకుండా ఉండలేకపోతున్నాం. ఇంక ఇంటి నుంచి వెళ్ళిపోతే మన గుండెలు పగిలి మనం ఎలా బతికి ఉండగలం? ఈయన మన కళ్ళ ముందు పెట్టుకున్నంత వరకు మనం బతికుంటాం. మన కళ్ళ నుంచి పక్కకు పోయాడంటే మనం కూడా పోతాం. ఇప్పుడు ఆయన ఇది చదువు అక్కర్లేదు. ఆయన ఉంటుంది వాడు బ్రాహ్మడు సార్, బ్రాహ్మడికి చదువు లేకపోతే వాడు బ్రాహ్మడే ఉంటాడు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం ఉండాలి. మీరే నట మాట్లాడుతారు. వీడిని బ్రాహ్మణ పిల్లాడిగా పుట్టించి నీకు చదువు అక్కర్లేదు అంటారు. చదువు లేకపోతే పిల్లని ఎవరిస్తారు? అడుక్కు తినేవాడికి పిల్లని ఎవరిస్తారు? అంతే కదా. ఎవరు బాగా పండితులు లాగుండి బాగా సంపాదిస్తుంటే మా పిల్లని తీసుకొని జనాలు వస్తారు అంటే అని ఆమె వాదిస్తుంది. వీడు బ్రాహ్మడు ఎట్లా అవుతాడు స్కూల్కి పోకుండా? వాడు స్కూల్కి పోవాల్సిందని ఆమె ఉంటుంది. వీడి చదువు ఎక్కువైతే వీడు ఇల్లు వదిలి పారిపోతాడు, వీడు చదువు వదిలి అంటే ఆయన అంటాడు. తర్వాత అంటాడు, ఆయన ఉంటాడు, ప్రతి ఒక్కరికి పెళ్లి చేయాలి సంసారంలో. ఆడవాళ్ళకి పెళ్లి చేయాలా, ఆడవాడికి పెళ్లి చేయాలి, మగవాడికి కూడా పెళ్లి చేయాలి. ఆడవాడికి పెళ్లి చేసుకుంటే మగవాడు లేకపోతే వాడికి పెళ్లి చేస్తాడు. కానీ ఆడవాళ్ళకి పెళ్లి చేయాలంటే దాని అర్థమైంది మగవాడికి కూడా పెళ్లి చేయాలి. అంతే కదా. మిమ్మల్ని ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తారు లేకపోతే. కానీ ఆడవాళ్ళకి పెళ్లి చేయాలంటే మగవాళ్ళకి కూడా పెళ్లి కావాలి. అని పెళ్లి చేస్తే మరి సంపాదన లేకపోతే ఇద్దరు ఒకళ్ళ మామూలు చూసి కూర్చుంటారు. అయింది ఆ ఇంట్లో ఆ ఒంటింట్లోకి పోవాలంటే పప్పు ఉండాలా, ఉప్పు ఉండాలా, పాలు ఉండాలా, లేకపోతే కూర్చుని ఉంటుంది. ఏం కూర్చున్నా అంటే తీసుకురండి అంటుంది. తీసుకొస్తే కదా నేను వండేది. అంటే ఆ రోజుల పద్ధతి. ఆడవాళ్ళు ఇల్లు చూసుకుంటాడు, మగవాడు బయట చూసుకుంటూ ఉంటాడు. అంటే ఆమంది వీళ్ళు పెళ్లి చేయాలా, వీళ్ళు పెళ్లి చేస్తే ఈయన అడుగు తింటాడు. అయింది పెళ్లి చేసి అంటే సంపాదన ఉండాలి, సంపాదన కావాలంటే ఉద్యోగం ఉండాలి, ఉద్యోగం కావాలంటే చదువు ఉండాలి. ఈ రకం ఆయన అంటాడు అందరూ చదువుకున్న వాళ్ళు సంపాదిస్తున్నారు. అయింది చదువు లేని జమీందారు దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు కూలాళ్ళు, ఆయనకి చదువు లేదు. తర్వాత ఆయన దగ్గర ఎంతమంది చదువుకున్న వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి ఆయన అన్నాడు, తలరాతల్లో రాసి పెట్టి ఉంటే ఈ చదువుతో అది నిజమే. మీరు ఈ సంవత్సరాలు పుట్టారంటే ఆల్రెడీ ఎన్నేళ్ళు బతుకుతారు, ఎన్నేళ్ళు ఎక్కడ బతుకుతారు, ఎక్కడ మీరు తింటారు, మీరు ఎప్పుడైనా జీవితంలో అనుకున్నారా? మీరు నిజంగా చెప్పండి. మీకు పెళ్ళైనప్పుడు ఈ రకాల ఆశ్రమాలు ఎదుపడి తింటామని చెప్పి నిజంగా చెప్పండి. మీరు ఎప్పుడైనా జీవితంలో ఆశ్రమంలో చేరిపోయి ఈ రకంగా తింటా బతుకుతారని మీకు ఎప్పుడైనా చిన్నప్పుడు ఎప్పుడైనా మీకు ఐడియా ఉందా? వచ్చిందా మీకు ఎప్పుడైనా ఐడియా? నిజంగా చెప్పండి. రానా? అట్లా అనుకుంటే అసలు పెళ్ళి చేసుకునేవాడు. మీకు ఇట్లా ఆశ్రమంలో పడి తింటాం అనుకుంటే మళ్ళీ రా భాగవతంతో తినగానే ఆశ్రమానికి వెళ్ళిపోవచ్చు కదా కదా. అంటే మీకు తెలీదు, అంటే మీకే తెలీదు ఏ రోజు ఎక్కడ తింటారు. మన 4వ తారీఖు మనకి తెలియదు. 4వ తారీఖు మా వైపు నుంచి మీకు భోజనాలు సార్. మనం మామూలుగా మన ఖర్చులతో తయారవుతున్నాం. కానీ వాడు లేదు ఈ 4వ తారీఖు మా వైపు నుంచి మీరు తినాల్సి వస్తుంది భోజనాలు ఆల్రెడీ అని మనం అనుకున్నాం. మనకి తెలియదు ఇది. ఈ రకంగా మనం ఎక్కడ ఉంటాం, ఎక్కడ ఎన్నాళ్ళు ఉంటాం, ఏ రోజు ఎక్కడ తింటాం, ఇది కూడా మనకి తెలియదు. అప్పుడప్పుడు మనం మొన్న
కావాలి భయం. పొద్దునే పోతున్న క్యారియర్ పట్టుకుపోయా. అడిగిపోతే సరే ఆయన కలుసుకోగానే ఎంతసేపు కూర్చుంటా ఆయనతో ఎమ్మెల్యేకి. ఆయనకి పని లేదా, మాకు పని లేదా, మా పని కోసం కలుసుకున్నాం సార్, మాకు ల్యాండ్ ఇవ్వాలి సార్. ఊళ్ళో వాళ్ళంతా ఎంతమంది ఉత్సాహంగా ఉన్నారు మందిరం కట్టడానికి. ఓ 10 నిమిషాలు మాట్లాడతాను. కానీ ఆయన మేము వచ్చేప్పటికి పోయాడు. ఇదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు. నాకు మధ్యాహ్నం దాకా ఉపవాసం అయినట్టయింది. అందుకే మనం అంతసేపు ఉండదలుచుకోము. కానీ అంటే రాసి పెట్టలేదు. వాళ్ళందరి మధ్య నేను ఒక్కడిని క్యారియర్ పెట్టుకుని తింటే అది కూడా బాగోదు. అది 15 మంది వచ్చిన్నారు నా కోసం అని చెప్పి కదా. మహారాజు గారి వెనకాల నిలబడి మనంతా కూడా సపోర్టర్స్ లాగా నిలబడి మనం మందిరానికి భూమిని అడగాల. వాళ్ళందరూ గమ్మును కూర్చుంటే నేను ఒక్కడిని కూర్చొని తింటూ ఉంటే ఇది బాగోదు. మొత్తానికి అంటే రాసి పెట్టలేదు. ఈ రకం వాడు మాట్లాడుతూ ఆమె సచీమాత ఆమె ఉంటుంది, పిల్లవాడు ఇల్లు వదిలిపెడతాడని, పిల్లవాడు పెద్ద ఉద్యోగాన్ని పొంది ఎక్కడికి వెళ్ళిపోతాడని. ఇట్లంతా కూడా ఆగదు కదా ఈ ప్రపంచం అనేది. ఏ వయసులో ఏం పనులు చేయాలో ఆ పనులు చేయాలో. మొత్తానికి ఆమె నెగ్గుతుంది. ఎట్లా నెగ్గుతుంది అంటే ఆయన కూర్చుని మీకు చెప్పినట్టుగా కోవా మిఠాయిలు పెడితే ఆయన అప్పటికి కడుపు నిండిపోయింది అన్నట్టుగా. అంటే కడుపు నిండిపోయిన తర్వాత పెడితే ఏం తింటారు, ఆయన బయట పారేసి. ఆ తర్వాత మట్టి తినడం. నీకు ఇదేం రోగం బాబు, చక్కటి మిఠాయిలు పెడితే బయట పారేసి పిల్లకాయలు మట్టి తింటూ ఉంటారు కదా, అలా అంటే ఆయన అన్నాడు మట్టి మిఠాయిలు ఒకటే కదా అని. నీకు ఈ పిచ్చి ఆలోచనలు ఎవరు చెబుతున్నాడు నీకు? అది చెప్పాల్సి వచ్చింది. మట్టిగా ఉన్నప్పుడు తినకూడదు, మిఠాయిలు అయినప్పుడు తినాలి. అంటే వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతారు? మాయావాదులు అంటే అంతా ఒకటే అంటారు. దేవుడికి జీవుడికి తేడా లేదు, దేవుడు అనేవాడు వేరుగా ఎవడు లేడు, అంతా కూడా దైవస్వరూపమే. ఈ రకంగా వాళ్ళ ఇంట్లో ఇలాంటి మాటలే అన్నీ. అంటే వాళ్ళంతా కూడా సామాన్యులు కాదు, పండితులు. ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి విషయం, భగవంతుడు అందరినీ పోషిస్తున్నాడు. కాబట్టి మనం తిండి కోసం పనిచేస్తున్నాం. నేను అదే నిర్ణయించుకున్నాను. ప్రభుపాదుల వారి పుస్తకాలు చదివిన తర్వాత కృష్ణుడు దేవుడు, ఆయన నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. కాబట్టి నాకు కావాల్సిన ఏర్పాట్లు కూడా ఆల్రెడీ చేసే ఉంటాడు. నన్ను తీసుకొచ్చాడంటే తిండి పెట్టుకుని చంపడానికి పుట్టించాడు. ఏంది ప్రమాణంగా పెడతాడు. మీరు భక్తి చేయకపోయినా తిండి పెడతాడు. భక్తి చేస్తే కూరి ఇంకా ఇది తింటావా అది తింటావా అడుగుతూ ఉంటారు జనాలు. మీకు అది తెచ్చేయాలి సార్, అది తెచ్చేయాలి సార్. భక్తి చేస్తుంటే మనం అడగక్కర్లేకుండానే రకరకాలు మనం భక్తి చేయకపోతే మనకి ఆ మాత్రం తిండి దొరుకుతూనే ఉంటుంది. అంటే ఇక్కడ భగవంతుడు ఎప్పుడైతే నేను ప్రభుపాదుల వారి పుస్తకాలు చదివానో జనాలను చస్తున్నాడు తిండి కోసం, అంటే ఉద్యోగాలని చదువులని తిండి అని చెప్పి. ప్రభుపాద ఆయన కృష్ణుడు అందరినీ పోషిస్తున్నాడు, అందరినీ పోషించి నన్ను కూడా పోషిస్తున్నాడు. అటు నేను ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. నేను మా అమ్మ నాన్నకి చెప్పాను, నేనేదో తొందరపడి ఉద్యోగం వదిలేసి ఆ తర్వాత ఉద్యోగం రాక అనుభవం లేక అంతేగా డాక్టర్గా ఉండి అనుభవం లేకుండా పేషెంట్ ట్రీట్ చేస్తుంటే వస్తారైంది. సో ఇప్పుడు నేను ఉంటా నా దగ్గరికి వచ్చి ఎవరు ట్రీట్మెంట్ చేయించుకుంటాడు. మనకైనా ఎక్స్పీరియన్స్ ఉందా పాడుందా, ఏదో చదివాం అంతే కదా. మా అమ్మ నాన్న నాకు చెప్పేది ఏంటి, రే ఇప్పుడు తొందరపడి ఆవేశంలో ఏదో భగవంతుడు భక్తి అని పారిపోతున్నావు,
10 ఏళ్ల తర్వాత నెత్తిన గుడ్డేసుకుని ఇంటికి వచ్చి ఆయుష్కాన్ రాజకీయాలు ఏంది, అక్కడ ఆ గొడవలు ఏంది అని మనకి ఇంటికి వచ్చి అప్పుడు వయసు అయిపోయి అనుభవం లేకుండా నువ్వు అప్పుడు కొత్తగా నేర్చుకుంటావు. కాబట్టి నువ్వు ఇస్కాన్లో చేరమాకయ్యాను. కానీ ప్రభుపాదుల పుస్తకాలు చదివితే తలకెక్కింది. తిండి విషయం వరకు మనం ఏమీ చేయక్కర్లేదు మనుషులు అనేది. అది నేను చెప్పాను, నేను బజార్లో అడుగు తింటా కానీ పొరపాటున మీ ఇంటికి వచ్చి భోజనం పెట్టమని అడగను. మా అమ్మాయి చెప్పా, పొరపాటున ఒకవేళ ఏమీ గతి లేకపోయినా ఇంటికి వచ్చి మాత్రం అడగను. వాళ్ళకి ఇంటికి పోతుంటే అధికారం, ఇంటి మీద పెడుతుండం అధికారం కదా. ఇంటికి పోతారు, బస్ ఉద్యోగం ఉన్నా లేకపోయినా కూర్చుంటారు. అక్కడ అమ్మ ఏం చేస్తుంది, భోజనం వాళ్ళ పని అది. కొడుకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా కూర్చోబెట్టి తిండి పెట్టడం తల్లి యొక్క పని. ఆ కూలి పనికి పోతుంది, ఏదో ఒకటి చేస్తుంది. కొడుకు మాత్రం తిండి పెడుతుంది. నువ్వు సంపాదించుకొస్తేనే నేను నీకు తిండి పెడతాను ఏ తల్లేదు. నాయన నువ్వు సంపాదించకపోయినా నువ్వు కనీసం ఇంటి పట్టున పడుండు, అదేదో మేము చూసుకుంటాం. అంటే తల్లిదండ్రులు అంటూ ఉంటారు, సరేనయ్యా నువ్వేం ఉద్యోగం చేయక్కర్లేదు, అమెరికా పోయేది ఎలగబెట్టేయక్కర్లేదు, మా ఇంట్లో పడి ఉంటే ఆ తిండేది మేము పెడతా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. మమ్మల్ని వదిలేసిపోయి మాకు టెన్షన్లో పెట్టి వాడేట్టున్నాడు ఏమవుతాడు మరి ఏం లేకుండా. ఇక్కడికి పాయింట్ వచ్చి భగవంతుడు అందరినీ పోషించువాడు. కాబట్టి మనం మన తిండి గురించి ఆలోచించక్కర్లేదు. మనం మన దగ్గర ఉన్న దానిలో వాళ్ళకి వీళ్ళకి కొద్దిగా పెట్టి ఎలా మనం పుణ్యాన్ని సంపాదించుకోవాలి. గృహస్థుల యొక్క బాధ్యత. గృహస్థులు అంటే ఎప్పుడు మీరు ముద్ద తినబోతున్నా మీరు భోజనం చేయడానికి ముందు ఇంటి బయటికి వెళ్ళి నేను తినడం కాకుండా కనీసం 2-3కి నేను పెట్టి తర్వాత తినాలి. అది గృహస్థుల యొక్క కర్తవ్యం అండి. వెనకటి కాలంలో వాళ్ళంతా వంట ఉండగానే ఇంటి బయటికి వెళ్ళి ఎవరైనా ఎత్తుక్కునేవాళ్ళు, ఎవరైనా మన ఇంట్లో వచ్చి తినిపోతే మంచిది అని చెప్పి. అంటే ఇక్కడ మనుషులు ఎప్పుడు కూడా తిండి ఎలా దొరుకుతుంది అనే విషయం గురించి ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. నేను భగవంతుడికి ఏం చేయాలా, నేను ఇతరులకి ఏం చేయాలా, ఇట్లా ఆలోచిస్తూ ఉంటాడు. మన కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. నీవు జీవులు ఎందరి పరమాత్ముడు అయినను గూఢముగా ఉండదు. మనకి తెలివితేటలు ఇస్తుంది దేవుడు, మనకు ఆలోచనలు ఇస్తుంది దేవుడు. మనని ఫలానా పనిలో ఫలానా పని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు. భగవంతుడు మనం అనుకుంటాం అందరూ మిరపకాయ చేనేస్తే ఏమవుతుంది. కొంతమంది మిరపకాయలు పండిస్తున్నారు, అందరూ మిరపకాయ చేనేసి ప్రశ్న అడగచ్చు. అంటే వాడికి తెలియదు, నేను మిరపకాయ వేస్తాను, మీకు తెలియదు నాకు నేను మిరపకాయ చేయను, వాడు కూడా మిరపకాయ చేనేస్తాను. తినడానికి ఏముంటుంది మిరపకాయలు అంటే. భగవంతుడికి తెలుసు, భగవంతుడు అందరి హృదయాల్లో ఉండి అక్కడ మాదిరి మిరపకాయలు పండిస్తాను. కాబట్టి నేను శారదమ్మ చేత నేను దోసకాయలు పండించాను, మీకు అభివృద్ధి ఇస్తాను దేవుడు. రకరకాల ఈ రకంగా భగవంతుడు అందరికీ అందుబాటు అయ్యేట్టుగా ఆయన చూస్తూ ఉంటాడు. ఇదంతా ఎందుకు జరుగుతుందయ్యా అంటే భగవంతుడు లోపల ఉండి ఆయన నడుపుతున్నాడు. మనకి జీవులందు పరమాత్ముడు ఉండి గూఢముగా ఉండదు. మనం మన తెలివితేటలతో పనిచేస్తున్నాం అనుకుంటాం, కానీ నిజానికి భగవంతుడు మనందరినీ పావుల్లాగా వాడుకుంటున్నాడు. ఆయన ఈ విధంగా నీచే మోహితులై జీవులు. భక్తులు భగవంతుడి ప్రభావంలో పడి ఉంటారు, మామూలు వ్యక్తులు భగవంతుడి ప్రభావంలో. తేడా ఏంది అంటే ఏ రకంగా ఖైదీలు వాళ్ళని గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది, మామూలు వ్యక్తుల్ని గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. కానీ తేడా ఏంటంటే వాళ్ళు జైళ్ళలో మగ్గుతున్నారు, వాళ్ళకి గవర్నమెంట్ తిండి పెడుతుంది. మనం గౌరవంగా బతుకుతున్నాం, మనకు కావాల్సి వచ్చినట్టుగా మనం తినగలుగుతున్నాం.
ఖైదీలకి ఆ విధమైన ఏర్పాటు లేదు. ఈ రకంగా మోహితులైన జీవులు అందరూ కూడా వాళ్ళు నిన్ను చూడలేకపోతున్నారు. కాబట్టి మనం భగవంతుడి శక్తి ద్వారా మనం కంట్రోల్ కావాలా, భగవంతుడి ద్వారా కంట్రోల్ కావాలా. మనం భగవంతుడి ద్వారా నా భక్తుడు కమ్ము, నా పూజ చేయము, నా చింతన చేయము, ఇది డైరెక్ట్గా. సమస్తమునందు కృష్ణుడు పరమాత్ముడిగా నెలకొని ఉన్నాడు. అతడు అనేక అవతారాల్లో కూడా ప్రకటమవుతుండు. అప్పుడు భగవంతుడు భక్తుడికి ఆవేశాన్ని కలిగించి, మీరు మరీ మంచి భక్తురాలైతే భగవంతుడు మీ ద్వారా గొప్ప పనులు చేయొచ్చు. మీ ద్వారా హనుమంతుడు చేసినట్టు, అర్జునుడు చేసినట్లు, ప్రభుపాద చేసినట్లు చేస్తున్నది భగవంతుడే. కానీ మీ భక్తికి భగవంతుడు సంతోషపడితే నేను హరిప్రియమ్మకి గొప్ప పేరు కలిగేట్టుగా చేయాలి. ఆయన ఇష్టం అది. మీ భక్తికి ఆయన సంతోషపడితే మీరు మామూలుగా ఏదో వెనకాలండి ఏదో వంటలు వండుకుంటూ ఉంటే చాలని. కానీ భగవంతుడు మీకు పేరు ప్రతిష్టలు ఇవ్వాలంటే మీ పేరు ఎక్కడెక్కడ దాకా వెళ్ళిపోతుంది. దాన్ని ఏమంటారు? శక్తావేశ అవుతారు. భగవంతుడు తన మంచి భక్తుల ద్వారా భగవంతుడు పెద్ద పెద్ద పనులు ఎన్నిసార్లు చెప్పిన ఇటు వస్తాయి. నేను అన్నిటికీ లేటుగా రాడు. చాకలాడి నిన్ను కంట్రోల్ చేయాలి. వాడిని నువ్వు కంట్రోల్ చేస్తా, వాడిని నిన్ను కంట్రోల్ చేస్తా. ఏం పండితుడు అని చాకలాడి వచ్చాడు. అందుకని ఆ క్లాసులో భజనలను వదిలిపెట్టేసి వాడికి చెప్పచ్చు నాన్ సెన్స్. 10 గంటలకు రారా నువ్వు, ఏం తెలియదు అట్లా కాదు. చాకలాడి నువ్వు కంట్రోల్ చేస్తా, చాకలాడి నిన్ను కంట్రోల్ చేస్తాడా? నువ్వు చాకలా అంతా 10 గంటల తర్వాత పెట్టుకోవచ్చు. 9 గంటలు ఆ మాత్రమే. సబ్బు తేడానికి షాపు తెరిపించి సబ్బులు మామూలుగా 9 గంటలు షాపులు తెరుస్తాడు, పోయి తెచ్చుకోవచ్చు. 7 గంటలకు పోయి వాడు వస్తాడు, షాప్ తెరిచేవాడు కూర్చుని. ఇదంతా 11 గంటలకి ఈరోజు ప్రోగ్రామ్ నాకు చెప్పన్నాడు. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే సరే మీకు కూడా చెప్తారా. నాకేం చెప్పాల. ఇప్పుడు కూడా నాకు ఫోన్ రాలేదు. ఇప్పుడు ఫోన్ చేశాను. నాకు మెసేజ్ ఏం లేదు. సరే క్లాస్లో ఉన్నారు, నేను మాట్లాడతారా మారాస్తాను. ముందర చెప్పాలి. ఒకరోజు ముందే చెప్పాలి. సడన్గా చెప్తే ఈ లోపల ఎక్కడికైనా పోవాల్సి ఉంటే ఏం చేయాలి? నాకు చెప్పండి. ఇప్పుడు నువ్వు మర్చిపోయా అంటే అదే భగవంతుడు అప్పుడప్పుడు శక్తావేశం అవుతాడు. భక్తుల ద్వారా పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి భగవద్ రూపాలు అభక్తులకు తెలియవు. కృష్ణుడు పరమభోక్త. జీవులు భగవంతుడితో పోటీపడి వాళ్ళు భగవంతుడి సొమ్ము, భగవంతుడి వస్తువులు వాళ్ళ భోగాల కోసం అని మోహితులైన బద్ధజీవులు. వాడు మీరు ఎంత దేవుడి సేవలు చేస్తుంటే అంత ఆనందంగా ఉంటారు. ఎంత మీరు నా కోసం చెప్పుకోలేక, అంటే మీకోసం పెట్టుకోగానే చెప్పుకోలేరు. ఎవరికి జనాలు తెలిసిపోతుందేమో అని చెప్పి. లౌకిక వరాల కోసం భగవంతుడిని ప్రార్థించో, భగవంతుడి సృష్టిని తమ సొంత ఆస్తిగా తలచో అభక్తులు ఎప్పుడు కూడా భగవంతుడిని ఎరుగజాలరు. అందువలన వారు మూర్ఖులు, మోహగ్రస్తులుగానే ఉండిపోయేదారు. భౌతిక జగత్తునందు ప్రభుపాద జోకేశాడు. ఆయన జనాలంతా పనిచేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే దేవుడి కోసం పనిచేస్తున్నారు. అంటే దేవుడు ఏదో అందరినీ కంట్రోల్ చేస్తుంది.
తర్వాత ప్రభుపాద ఇంకో అన్నాడు, వీళ్ళంతా మన కోసం పనిచేస్తున్నారు లేదా, వాళ్ళు మైక్ తయారు చేశారు, మనం వాడుకుంటున్నాం, వాళ్ళు బిల్డింగ్లు కడుతున్నారు, మనం వాడుకుంటున్నాం, డబ్బులు మంది కాదు, లేబరు మంది కాదు, కానీ వాడుకోవడం మాత్రం మనం వాడుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రపంచంలో అందరూ కూడా భగవంతుడి కోసం భక్తుల కోసం పనిచేస్తున్నారు. ఆ విధంగా పరమాత్ముడే అందరికీ నియామకుడు. తన స్థితిని స్పష్టం చేయడం కోసం భగవంతుడు వివిధ అవతారాల్లో వచ్చినప్పుడు అజ్ఞానులు భగవంతుడిని గుర్తింపజాలరు. భగవంతుడు మనల్ని చూస్తున్నాడు, కానీ మనం భగవంతుడిని చూడలేక మనం మోహంలో పడి మనం ఉండిపోతాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.